ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పుష్ప ది రూల్. జనాలెంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ మూవీకి గత కొంతకాలంగా షూటింగ్ లో ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. ఇటీవల చిత్రీకరణలో భాగంగా జాతర సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. ఇది సినిమా మొత్తంలో కీలక ఘట్టం. కానీ ఈ పోర్షన్ ని షూట్ చేయడానికి సుకుమార్ 2 నెలల సమయం తీసుకున్నాడు. అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టింది. ఈ కింతలోనే కేశవ పాత్రలు నటించిన జగదీష్ ఊహించని విధంగా అరెస్ట్ కావడంతో మరో తలనొప్పి మొదలైంది. ఎందుకంటే మూవీలో కేశవ పాత్ర చాలా కీలకం. ఇప్పుడు అతను లేకపోవడంతో షూటింగ్ మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ కారణాలన్నీ చూసుకుంటే గనక సినిమా వాయిదా పడుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీటి వల్ల అభిమానులు సైతం నిరాశ చెందుతున్నారు. అంతేకాదు ఇప్పటి వరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయిందని సమాచారం. మరి ఆగస్టు 15 కల్లా మిగతా షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ ఇవన్నీ సాధ్యం అవుతాయో లేదో అనేది ప్రశ్నార్థకంగా మారింది. పుష్ప 2 చిత్రీకరణలో భాగంగా ఇటీవల జాతర సాంగ్ తో పాటు ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేశారు. ఇది సినిమా మొత్తంలో చాలా కీలక ఘట్టం. దాంతో సుకుమార్ ఈ పోర్షన్ ని షూట్ చేయడానికి 2 నెలల సమయం తీసుకున్నాడు. దీనికోసం అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో ఇది కాస్త ముందు నుంచి అనుకున్న ప్లాన్ పై ఇంపాక్ట్ చూపించింది. దాంతో ఇప్పటి వరకు సగం షూటింగ్ మాత్రమే పూర్తయిందని నివేదికలో సూచిస్తున్నారు. పుష్ప 2 సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సినిమాలో ప్రముఖ తెలుగు న్యూస్ రీడర్ దేవి నాగవలి ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తుంది. ఆమెతో దర్శకుడు సుకుమార్ కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు టాక్. ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో దేవి నాగవల్లి మెరవనుందనేది తెలియాల్సి ఉంది. ఓ భారీ సంస్థ నుంచి పుష్ప 2 మూవీకి సంబంధించిన అన్ని హక్కుల కోసం 1000 కోట్ల రూపాయలు ఆఫర్ వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. ఇక పుష్ప విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమాగా 2021లో డిసెంబర్ 17న విడుదలైంది. మంచి కలెక్షన్స్ తో పాటు ప్రశంసలు కురిశాయి. సినిమాలో అల్లు అర్జున్ నటన అద్భుతమంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను నేషనల్ అవార్డు అందుకున్నారు. పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.